కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరుగుతుంది. ఎగువ నుంచి ప్రాణహిత నది వరద ఎక్కువగా వస్తుండటంతో కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పుష్కర ఘాట్ల వద్ద ప్రస్తుత నీటి మట్టం 12,500 మీటర్లకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వద్ద ఉన్న చిరు వ్యాపారులను అధికారులు ఖాళీ చేయించారు. భక్తుల స్నానాలకు అనుమతించడం లేదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు సూచించారు. కాళేశ్వరం గోదావరి ఉధృతిపై పూర్తి వివరాలు మా రిపోర్టర్ రాజు పటేల్ అందిస్తారు. నేను కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఉన్నాము. గత 5-6 రోజుల కురుస్తున్నటువంటి భారీ వర్షంతో ప్రాణహిత నది ప్రవాహం వచ్చి గోదావరి నదిలో కలుస్తుంది. కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలవడంతో ఆ ఫ్లో అంతా కూడా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద నుంచి దిగువకు వెళ్తుంది. సో ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజ్ వద్ద పరిస్థితి మనం చూస్తున్నాము. వరద ఏ విధంగా ఉంది, ఇన్ఫ్లో ఏ విధంగా ఉంది, అవుట్ఫ్లో ఏ విధంగా ఉంది, ఎన్ని గేట్లను లిఫ్ట్ చేసి పెట్టారు, ఎంత వరద పోతుందో ఒకసారి మనం చూస్తే సో మన ఇదంతా కూడా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పైవైపు ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా మనకు కనిపిస్తున్నాయి. మనకి ఇవన్నీ కూడా పియర్స్ అంటే పిల్లర్స్ కనిపిస్తున్నాయి. పైన లిఫ్ట్ చేసి ఉంచినటువంటి గేట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇటు చూస్తే ఒక గేట్ ఆల్రెడీ లిఫ్ట్ చేసి ఉంది. సో ఇదే మాదిరిగా 85 గేట్లను కూడా లిఫ్ట్ చేసి పెట్టారు. సో ఇది మనకి ఫస్ట్ బ్లాక్ సంబంధించినటువంటి గేట్, ఇది గేట్ లిఫ్ట్ చేసి పెట్టారు. ఇలానే ఇక్కడి నుంచి అటు లాస్ట్ వరకు మొత్తం 85 గేట్లు ఉన్నాయి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి. 85 గేట్లను కూడా లిఫ్ట్ చేసి పెట్టారు. దీంతో ఫ్లో ఎక్కడ ఆగకుండా గోదావరి నది ప్రవాహం అంతా కూడా దిగువకు వెళ్తుంది. సో ఈ సీజన్ లో హైయెస్ట్ గా మనకు ఇప్పటి వరకు అయితే 8,68,000 క్యూసెక్ల యొక్క ఇన్ఫ్లో ఇక్కడ కొనసాగుతుంది. అదే ఇన్ఫ్లోని అదే వాటర్ ని అటు అవుట్ఫ్లో కూడా పంపిస్తున్నారు, ఎక్కడ స్టోరేజ్ చేయలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో బ్యారేజ్ ఏమంటారంటే ఫ్రీ ఫ్లో కండిషన్ లో బ్యారేజ్ ఉందని చెప్పవచ్చు. మనకు ఫ్రీ ఫ్లో కండిషన్ అంటే ఫ్లో అంతా కూడా ఫ్రీగా వెళ్తుంది, వచ్చిన ఇన్ఫ్లో అంతా కూడా అవుట్ ఫ్లోగా వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే గోదావరి నది ప్రవాహం కూడా ఎక్కడ ఆగడం లేదు, ప్రవాహం వచ్చినట్టుగా వెళ్తుంది. సో బ్యారేజ్ ని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని అధికారులు ప్రభుత్వము ఫ్రీ ఫ్లో కండిషన్ లో ఉంచింది. అంటే నీళ్ళంతా కూడా వచ్చిన నీళ్ళంతా కూడా దిగువకు వెళ్తుంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము. పియర్స్ కంప్లీట్ గా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకటే లెవెల్లో గేట్లను లిఫ్ట్ చేసి పెట్టారు. సో మనకు కొంచెం దూరంలో అక్కడ 7th బ్లాక్ ఉంటుంది. 7th బ్లాక్ సంబంధించినటువంటి పియర్స్ 19, 20, 21 కుంగిపోయినాయి. అక్కడ పియర్స్ కుంగిపోవడంతో అక్కడ పెద్ద పగులు కూడా ఏర్పడ్డాయి. సో దీంతో పెద్ద ఎత్తున అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భవిష్యత్తు పైన కూడా పెద్ద ఎత్తున సందేహాలు వెలుగున్నాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం చేసి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మరమ్మత్తు పనులు కూడా చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు వివిధ ఏజెన్సీలు, ఎందుకంటే ఇదంతా ఒక డిపార్ట్మెంట్ సంబంధించింది ఉండదు. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ సంబంధించిన పియర్స్ ఒక డిపార్ట్మెంట్ ఉంది, కింద శాండ్ ఉంటుంది, శాండ్ తో పాటు కింద బేస్మెంట్ ఉంటుంది, మట్టి ఉంటుంది, టెక్నికల్ సంబంధించినటువంటిది గేట్లకు సంబంధించింది, రకరకాల డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఏజెన్సీలు ఏదైతే ఉంటాయో రకరకాల ఏజెన్సీలతో కూడా ఇక్కడ శానిటేషన్ చేశారు. అలానే ఇక్కడ ఇసుక టెస్ట్ కూడా పూర్తిగా చేశారు, శాండ్ టెస్ట్, సాయిల్ టెస్ట్, దాంతో పాటు ఇక్కడ పియర్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్రిడ్జ్ ఏ విధంగా ఉంది, బేస్మెంట్ ఏ విధంగా ఉంది, గేట్లను ఏ విధంగా నిర్మించారు, వాటి కెపాసిటీ ఎంత, వాటికి ఉన్నటువంటి గేజ్ ఎంత, రకరకాల ఇరిగేషన్ సంబంధించినటువంటి రకరకాల టెక్నికల్ ఇష్యూస్ పైన కూడా పలు ఏజెన్సీలు వచ్చి ఇక్కడ పరీక్షలు చేశారు, సూచనలు ఇచ్చారు. వాటికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మరమ్మతులు చేసింది. మరమ్మతుల అనంతరము వర్షాలు ప్రారంభం కావడంతో వాటర్ అంతా కూడా దిగువకు వెళ్ళిపోతుంది. సో అంటే ఇప్పటి వరకు 4 లక్షల క్యూసెక్ల నుంచి దాదాపు మనకు 8,68,000 క్యూసెక్లు, అంటే 9 లక్షల వరకు కూడా క్యూసెక్లు ప్రవాహం ఇప్పటి వరకు వెళ్ళిపోయింది, ఇన్ఫ్లో ఉంది. సో దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి ఇంకా అపోహాల మీద కూడా ఇంకా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే పియర్స్ కుంగిపోయినాయి, పగుళ్లు ఏర్పడ్డాయి కాబట్టి ఫ్లో ఇంకా ఎక్కువ వస్తే తట్టుకుంటుందా లేదా అనేటువంటి ఒక అపోహాలు ఇంకా నెలగా ఉన్నాయి. సో అధికారులు
అయితే ఏం కాదని చెప్తున్నారు. ఎందుకంటే అంతకుముందు ఏడాది అంటే 2023 సంవత్సరంలో దాదాపు 23 లక్షల క్యూసెక్ల వాటర్ ఇక్కడి నుంచి వెళ్ళింది. 2022లో 25 లక్షల పైన క్యూసెక్ల వాటర్ ఇక్కడ వెళ్ళిపోయింది. అంటే అంత ఫ్లో వెళ్ళిపోయినప్పుడు కూడా బ్యారేజ్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. కాబట్టి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని ఇటు ఇరిగేషన్ శాఖ సంబంధించిన అధికారులు ప్రభుత్వం చెప్తున్నాయి. సో మనకి ఇదంతా కూడా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వ్యూ, మనకు పైనుంచి వస్తున్నటువంటి ఫ్లో అంతా కూడా అది గోదావరి నది ప్రవాహము కాళేశ్వరం నుంచి గోదావరి నది వస్తుంది. సో ప్రాణహిత నది గోదావరి నది కలిసి ఉభయ నదులు ఇక్కడ దిగువకు ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటాయి. సో ఫ్లో అయితే మనకు కొనసాగుతుంది. ఎందుకంటే 4 లక్షల నుంచి మెల్లమెల్ల 6 లక్షలు పెరిగింది, 8 లక్షలు పెరిగింది, 8,65,000 వచ్చింది. సో ఇంకా వర్షాలు పడతాయి, ఎందుకంటే ప్రాణహిత నది నుంచి ఇంకా ప్రవాహం వస్తుంది. ఇంకా భారీగా మహారాష్ట్ర వైపు వర్షాలు పడుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో గోదావరి బేసిన్ లో కూడా వరద ఎక్కువైంది కాబట్టి అట్నుంచి కూడా వరద వస్తుంది, నది ప్రవాహం కూడా వస్తుంది. కాబట్టి ఇంకా ఫ్లో కొనసాగే అవకాశం ఉంది. దాదాపు 9 నుంచి 10 లక్షల వరకు ఫ్లో మరొక 1-2 రోజుల్లో ఇక్కడ ఫ్లో కొనసాగే అవకాశం ఉంది. సో భారీగా వర్షాలు పడితే మరొక 2-3 లక్షల క్యూసెక్ల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. సో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి అంతా మనం చూస్తున్నాము. ఎక్కువ అటు సైడ్ ఎడమ వైపు, సో ఇది మనం ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ కుడి వైపు, అటు ఎడమ వైపు కనుక చూసుకుంటే అదంతా కూడా మహారాష్ట్ర బార్డర్, ఎక్కువ వరద అటువైపే వస్తుంది. అంటే ఇటు కుడివైపు నుంచి మెల్లగా ఇక్కడ గోదావరి నది ప్రవాహం ఎడమ వైపుకు మళ్ళుతుంది. మళ్ళీ ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ దిగువన తిరిగి ఇటు కుడివైపు గోదావరి నది టర్న్ తీసుకుంటుంది. కాబట్టి ఫ్లో అటే ఎక్కువగా ఉంది. ఎక్కువ ఫ్లో మనకు అటే కనిపిస్తుంది. ఒకసారి పియర్స్ కనుక మనం ఒకసారి క్లోజ్ గా చూస్తే అక్కడ ఉన్నటువంటి ఫిల్లర్స్ వద్ద ఫ్లో ఏ విధంగా వెళ్తుందో మనకు చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా గేట్ల కిందికి వెళ్లి లక్ష్మీ బ్యారేజ్ నుంచి దిగువకి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక వాటర్ వెళ్తూ అక్కడ మనకు సముద్రం కలుస్తుంది. సో ప్రస్తుతానికి ప్రాణహిత నది నుంచి వచ్చినటువంటి ప్రవాహం గోదావరి నదిలో కలగడం వల్ల కొంచెం అయితే ఇబ్బందిగా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా గోదావరి నది ప్రవాహం ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదు కాబట్టి. సో ప్రాణహిత గోదావరి నది 2 నదుల యొక్క ప్రవాహము ఒకేసారి వస్తే చాలా లక్షల క్యూసెక్ల నీరు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది 12, 15, 20 లక్షల వరకు కూడా కంటిన్యూగా ఒక 4-5 రోజులు కంటిన్యూగా కూడా వర్షం పడితే మరింత వాటర్ ఫ్లో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు బ్యారేజ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా వస్తాయా లేదా ఇలానే కంటిన్యూ అవుతాయా అనేది చూడాల్సింది. ఎందుకంటే ఇది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ చాలా మెయిన్ ప్రాజెక్టు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బాగా నిర్మించినటువంటి గోదావరి నదిపై నుంచి మొదటి బ్యారేజ్ ఇది. సో బ్యారేజ్ సంబంధించిన సిచ్యువేషన్ ఇది. దీనికి కొద్ది దూరంలో మాకు లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి పంప్ హౌస్ ఉంటుంది. దాన్ని కన్నెపల్లి పంప్ హౌస్ అంటారు. సో కన్నెపల్లి పంప్ హౌస్ కూడా 2022 సంవత్సరంలో వచ్చినటువంటి వరదలకు ఆ ఏదైతే ఫ్లో ఉంటుందో వాళ్ళు కంప్లీట్ గా పోయి వాళ్ళు కూలిపోయి ఆ బాహుబలి మోటార్ల మీద కూడా అప్పుడు పడ్డాయి. బాహుబలి మోటార్లు కూడా అప్పుడు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళు కట్టడం జరిగింది. ఫ్లో అయితే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ అప్పటి ఫ్లో వస్తే మళ్ళా దానికి సంబంధించిన సిచ్యువేషన్ ఎలా ఉంటో చూడాల్సి ఉంది. ఓటి స్టూడియో.